ఇకపోతే రేపు గణతంత్ర వేడుకలు రాబోతున్నాయి. 1950 జనవరి 26 నుంచి రిపబ్లిక్ ఇండియాగా అవతరించిన నేపథ్యంలో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది రాజ్యాంగంని రచించడానికి. రకరకాల ప్రపంచ దేశాల్లో మొత్తం ఒక 24-25 బృందాలుగా విడిపోయి మొత్తం అన్ని దేశాల నుంచి ఆయా దేశాల రాజ్యాంగాలను తీసుకొచ్చి వాటిలో ఏది మనకు భారత తరాలకి ఇంత జనాభాకి ఏదైతే ఉపయుక్తంగా ఉంటుందో అనేది తీసుకొచ్చి ఒక్కొక్క దాన్ని ఏమంటారు పౌర హక్కులు, పౌర విధులు ఇవన్నీ కూడా రకరకాలుగా ఉండే అన్నీ యాక్ట్ చేయడం వల్ల భారత రాజ్యాంగాన్ని చాలామంది అతుకుల బొంత అంటారు. అంటే అతుకుల బొంత, ఇక్కడ నుంచి ఒక మంచి పాయింట్, ఐరిష్ నుంచి ఒకటి, ఇజ్రాయెల్ నుంచి ఒకటి, ఇలా జర్మన్ నుంచి ఒకటి, ఇలా తీసుకొచ్చి ఒక మన దేశానికి సరిపడ రాజ్యాంగం తీసుకొచ్చారు. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26. అది చాలామంది తెలిసింది. దాన్ని రిపబ్లిక్ డే అంటాం. ఆ రిపబ్లిక్ డేకి మనం పురస్కరించుకొని మన ఉత్సాహంలో మనం ఉంటే వెధవలు తెలుసు కదా రెడీగా ఉంటారు. ఎక్కడ జనం సమీకరిస్తే భారతదేశాన్ని అల్లకల్లోలం చేయాలి అంటే చేతకంతనం, అంటే వెనక నుంచి దొంగ దెబ్బ తీయడమే తప్ప ఎదురుగా వచ్చి తోటా ఎదురుగా నిలబడే దమ్ము సత్తా ఈ పొరుగు దేశాలైన పాకిస్తాన్కి కానీ ఈ పాకిస్తాన్ సపోర్ట్ చేసే దొంగ దేశాలన్నిటికి కూడా ధైర్యం లేదు. సో మరొక్కసారి ఇక్కడ అది ఒక వార్తాపత్రిక ప్రధానంగా చేసింది. ఆ వార్త ఒకసారి చూస్తే గణతంత్ర వేడుకలే లక్ష్యం 26 ఉగ్రదాడులు. 26 అంటే రిపబ్లిక్ డే 2026. సో గణతంత్ర వేడుక లక్ష్యంగా పాక్ ఉగ్రవాదులు దాడులు కుట్ర పన్నారా అంటే నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. ఏ ఒక్క చిన్న అవకాశం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అలసట రాదా ఏంటా, అలుపనేది రాదా, వాళ్ళు బతుకే లేదా? అరే నీకు పిల్లలు ఉంటారా, వాళ్ళు చక్కగా చదివించుకుంటారా? అందరూ ఏ అంటున్నారు, మెషిన్ టూల్ అంటున్నారు, టెక్నాలజీ అంటున్నారు, అటు పరుగులు పెడుతుంటే మీకు ఈ కర్మ ఏంట్రా, ఈ దౌర్భాగ్యం ఏంట్రా? పోనీ ఏదో ఆ కాశ్మీర్ ఏదో ఇస్తే మీరు ఏమైనా చేయగలరా? ఏమీ చేయలేరు. మరలా మీ మిలిటరీ వస్తుంది, వాడు అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటాడు, మళ్ళీ మీ బతుకులు ఇంతే. డెప్త్గా ఆలోచిస్తే ఏమీ లేదు. గుప్పెడు గోధుమ పిండి కోసం అలమటిస్తున్నారు కక్కుర్తి వెధవలు. ఎందుకు? సరే చూడండి, పాక్కు చెందిన ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ భారత్లో ఉగ్రదాడులు ప్రణాళికలు వేసినట్లు వెల్లడించాయి. పాక్కు చెందిన జైషే మహమ్మద్ ప్రణాళిక కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక. అంటే నిజంగా ఒకసారి ఎక్కడ ఒక ఆర్టికల్ కూడా చదివాను. ప్రపంచ దేశాల్లో ఉంటే ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ ఐబీ అంటారు. ఆ ఐబీ భారతదేశం 4వ స్థానంలో 3వ స్థానంలో ఉందంట. చాలా ఇంపాక్ట్. పెద్ద పెద్ద దేశాలు డెవలప్డ్ కంట్రీస్ అంటారు కదా, అంతకన్నా మన దగ్గర ఉండే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టమైనది. అలా లేకపోతే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఆ విషము అల్ఫలా యూనివర్సిటీ ఇవన్నీ ట్రేస్ అవుట్ చేసేవాళ్ళం కాదు. ప్రతి ఆగస్టు 15కి, ప్రతి రిపబ్లిక్ డేకి, ప్రతి మహాకుంభమేళాలకి, ప్రతి పుష్కరాలకి, ప్రతి దగ్గర కూడా ఏదో ఒక దగ్గర లేపద్దాం, ఒకేసారి 100 మంది లేపద్దాం, పెద్ద ఇది భారత్ పాపం దిగాలుగా ఉంటుంది అనుకునే కాన్సెప్ట్లో ఉండేది. గత ప్రభుత్వాలు అయితే ఎక్కడైనా ఎక్కడ దారుణాలు జరగకుండా ఏది దిల్షుక్ నగర్ బాంబ్ బ్లాస్టు, లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్టు, లేదంటే ఓల్డ్ సిటీ బాంబ్ బ్లాస్ట్, ఏవో ఇలా పెట్టిన క్యాండిల్ ర్యాలీ, మౌనము, పాక్ మీద తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం అంతే. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మౌనములు, క్యాండిల్ ర్యాలీలు, నిరసనలు ఇవి లేవు. తొక్క తీసేయడమే, ఇది పోయించడమే. మనం పోయించారుగా ఆపరేషన్ సింధూర్తో. మహిళా కమాండర్లు, ఏ మహిళా కమాండర్లదైతే మీరు వీరమరణం పొందితే స్వర్గంకి వెళ్ళరనుకుంటున్నారో మీ విశ్వాసాల ప్రకారం, అలాంటి మహిళా కమాండర్లతో ఆపరేషన్ చేయించారు. రాజ్నాథ్ సింగ్ నిజంగా రక్షణ మంత్రి బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన ఆల్మోస్ట్ పోసేశారు. 100 మందికి పైగా వెధవలు చచ్చారంట. లెక్కలేదు, జమాలేదు, చెప్పుకోలేరు. అట్లాంటి పరిస్థితి. ఇంకా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒకసారి ఆ వార్త చూడండి. ఢిల్లీ, కాశ్మీర్, పంజాబ్ సహా కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు, రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. గణతంత్ర వేడుకల లక్ష్యంగా పాక్ ఉగ్రదాడులకు కుట్రపడినారంటే నిఘా వర్గాలు అవునని అంటుండే. పాక్ చెందిన ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ భారత్లో ఉగ్రదాడులు ప్రణాళిక వేసినట్టు వెల్లడించి. ఇట్లా భారత్లో ఎలా ప్రణాళిక వేస్తుందండి? ఇక్కడ ఎవరెవరు ఉన్నారండి? భారతీయులే కదా. సరిగ్గా 4 రోజుల కిందట రాజ్నాథ్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మనం చేయాల్సింది శత్రు దేశాలతో కాదు,
అంతర్గతం భాగంలో మనమే చేయాలి అంటే కక్కుర్తి వెదలు మన తిండి తిని మనం వేస్తే ఎంగిలి పలుకులు ఏరుకునే వెధవలు ఆ పాక్కి సపోర్ట్ చేస్తున్నారంటే డాక్టర్ వృత్తిలో ఉన్నోళ్ళే సపోర్ట్ చేస్తే మా అమ్మాని అంటే చదువులేని మూర్ఖుడు ఇంకా ఎలాగో చేస్తాడు. డబ్బుకు ఆశపడో మతం మీద విశ్వాసంతోనో రకరకాలుగా చూడండి ఇక్కడ చేయాలనుకుంటారు. అక్కడ నుంచి వాడు ఎలా ప్లానింగ్ చేస్తున్నాడండి, ఏ మెయిల్స్ ద్వారా చేస్తున్నాడు అంటే మనలో ఉండే తొత్తులు, మనలో ఉండే దుర్మార్గులు వాళ్ళకి ఉప్పందించబట్టే కదా, వాళ్ళకి సపోర్ట్ చేయబట్టే కదా. అదే ఇక్కడ చెప్పారు. 26న జరగనున్న గణతంత్ర దినోత్సవం లక్ష్యంగా చేసుకుంటూ హెచ్చరించే పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ జైషే ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు. ఐఎస్ఐ నిఘా సంస్థ, ఐఎస్ఐ వాళ్ళది. ఆ నిఘా సంస్థ జైషే ఉగ్రవాదులకు సహకరిస్తున్న నిఘా వర్గాలు పేర్కొన్న ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 26న పెద్ద ఎత్తున దాడులకు పాల్పడేందుకు 26 అనే కోడ్ నేమ్ను పెట్టుకున్నట్లు తెలిపాయి. 26 అంటే జనవరి 26, ఇంకో నెక్స్ట్ 26 అంటే 2026 అని. చాలా సినిమాలు కూడా మీకు చూపిస్తుంటారు. అంటే మెయిల్ సెండ్ చేయకుండా క్యాన్సిల్ పెడితే అదేమవుద్ది, డ్రాఫ్ట్లో ఉండిపోతుంది, లేదా స్పామ్లో ఉండిపోతుంది. మళ్ళీ వాడెవడో ఓపెన్ చేసి ఓకే మెయిల్ పంపిస్తే తెలిసిపోతుందిగా, పంపించకుండా మెయిల్ క్రియేట్ చేసి వదిలేయడం. ఒకే మెయిల్ ఐడి పాస్వర్డ్తో వివిధ ప్రాంతాల్లో ఇక్కడ ఒకటి చూస్తాడు, అక్కడ ఒకటి చూస్తాడంట. ఎట్లాంటివి టెక్నిక్స్ చాలా మన వాళ్ళు ఒక్కొక్కటి కోడ్స్ ట్రేస్ అవుట్ చేసి మొత్తానికి చేస్తారు. ఇకపోతే హైదరాబాద్కి ఎక్కడ ప్రపంచ ఉగ్రదాడులు ఏం జరిగినా హైదరాబాద్కి సంబంధించిన కొన్ని మూలాలు దొరుకుతుంటాయనే వార్తలు మనం గత కొద్ది రోజులుగా చూస్తున్న నేపథ్యంలో తెలంగాణలోనూ హై అలర్ట్. దేశవ్యాప్తంగా ఈ నెల 26 పేర్లతో విధ్వంసం సృష్టించిన ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న సమాచారంతో కేంద్ర నిఘా బృందాలు ఇప్పటికే రాష్ట్రాలు అప్రమత్తం చేసే పాక్ ప్రేరేపిత ఉగ్ర ముఠాలు దేశవ్యాప్తంగా ఉన్న తమ స్లీపర్ సెల్స్ను క్రియాశీలం చేస్తున్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదుల తాజా టార్గెట్ ఢిల్లీ మాత్రమే కాదని అహ్మదాబాద్, ముంబై, కోల్కతా, బెంగళూరు, మైసూరు, హైదరాబాదు, తిరుపతి కొత్తగా వచ్చి చేరింది. కొచ్చి, చెన్నై లాంటి నగరాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నాయి. అంటే మీరు చూడండి, వీళ్ళు నార్త్లో కన్నా సౌత్లోనే ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారు. ఇటువైపు ఎవరు ఏమి ఉండదుగా, అనుమానించేది తెలియదుగా. పైగా వాళ్ళ భాష వేరు, మన భాష వేరు, మనకు అంతగా తెలియదు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇవన్నీ కూడా వాళ్ళు ఎవడో ఆ భాష వాళ్ళు ఏదో వాళ్ళ భాష మాట్లాడుకుంటున్నారా అనుకుంటాం. అక్కడైతే మ్యాక్సిమం హిందీ అవి రిలేటెడ్గా ఉంటాయి, తెలుస్తుంది మ్యాక్సిమం. అక్కడ కొంచెం ప్రతిఘటిస్తారు. మన దగ్గర మనలో ఫోన్లేరా మనవాళ్ళేరా అని అంటున్నాం. ఎవడు మనవాడో ఎవడు ఇది కాదో మనకు తెలియదు. ఎవడోడో వచ్చి మనకు పక్కన షాప్ పెడతాడు, ఎవడోడో వచ్చి మన దగ్గర పక్కన ఆస్తి కొంటాడు. వాళ్ళ తాలూకోలు మన ఊరు వెళ్తే మా ఊరు అవుట్కట్స్లో కూడా కొన్ని ఫ్యామిలీలు వచ్చారు. వీళ్ళు ఎక్కడ వాళ్ళంటే ఎక్కడో కోల్కతా నుంచి వచ్చారన్నాడు ఒకడు బీహార్ నుంచి వచ్చానన్నాడు. ఎవరు అంటే అలా వచ్చారు అని అంటే ఎవరు వాళ్ళు? మామూలు మాలాంటి చిన్న చిన్న ఊర్లో ఎలా పట్టించుకోరుగా, ఎవరు తెలియదు. సర్లే ఎక్కడినో వచ్చి బతుకుతున్నారులే అన్నట్టు అనుకుంటాం. వాడు ఎవరెవరికి రిలేషన్ ఉందో వాడి దగ్గరకు వచ్చి ఎవడెవడు తలదాచుకుంటున్నాడో తెలియదు కదా. సో ఇట్లాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం చిన్న సమాచారం తెలిసిన నిఘా వర్గాలకి సమాచారం భయపడితే ఒకవేళ అమ్మో మనకి బయటకు వస్తే మనల్ని ఏమో చేస్తారని భయపడితే మాత్రం సోషల్ మీడియా విస్తృతంగా ఉంది, సోషల్ మీడియా పోస్ట్ చేయండి. లేదా ఒక మెయిల్ క్రియేట్ చేసుకొని నిఘా వర్గాలకి మెయిల్ ద్వారా కూడా సమాచారం ఇవ్వండి. మనలో చాలామంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఈ స్లీపర్ సెల్స్ని మన చుట్టూ తిరుగుతూనే మన దగ్గర ఒక పళ్ళు అమ్ముకుంటున్నావు, కూరగాయలు అమ్ముకుంటున్నావు, మనతోనేగా ఉంటాడు, ఏదో చాలా అమాయకంగా ఉంటాడు. కానీ పెద్ద నెట్వర్క్. ఆ చిన్న వాడిని క్షమించినా కూడా మొత్తం దేశానికి అన్యాయం జరిగే పరిస్థితులు. మనం కూడా అయ్యో మనకెందుకులని ఊరుకుంటే తెలియకుండా మనం కూడా అన్యాయం చేసినట్టు ఉంటుంది. ఎవరికే చిన్న సమాచారం తెలిసినా చెప్పినా మ్యాక్సిమం 100కి ఫోన్ చేసినా తెలిసి చెప్పండి, లేదా సీక్రెట్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయండి. అది బెస్ట్. సో ఉగ్రకోణం ఈ విధంగా ఎప్పుడు ఆగస్టు 15కి కానీ అలాగే దాన్ని ఏమంటారు రిపబ్లిక్ డే కానీ ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా రెడీగా ఉంటాయి. సో తస్మాత్ జాగ్రత్త. ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా ఉండాలి. ఉంటేనే ఇట్లాంటి వెధవల నుంచి మనం